అరుణాచలంలో కార్తీక దీపం వెలిగించిన సమయంలో పరమేశ్వరుడితో పాటు ఎన్నో దేవతా శక్తులు వచ్చి గిరి ప్రదక్షిణ చేస్తారని పురాణంలో చెప్పారు. అందుకని ఆ సమయంలో అందరూ వెళ్ళి ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. అరుణాచలంలో కార్తీక దీపం వెలిగించిన సమయంలో 3 పనులు చేస్తే అపారమైన ఫలితం దక్కుతుంది. అది ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం. మొట్టమొదటిది ఏమిటంటే దీపం వెలిగించటం. అరుణాచలం వెళ్ళిన వాళ్ళు గుడిలో దీపాన్ని వెలిగించండి. వెళ్ళలేని వాళ్ళు పూజ రూమ్లో ఆ శివయ్యని తలుచుకుంటూ కార్తీక దీపం వెలిగించండి. రెండోది ఏమిటంటే కొండపైన దీపాన్ని దర్శించుకోవటం. అసలు ఆ దీప దర్శనం చేస్తే మనుషులు కానీ, పశువులు కానీ, పక్షులు కానీ, క్రిమికీటకాలు కానీ ఏవైనా భక్తితో చేయగలిగితే పునర్జన్మ అనేది ఉండదని పురాణాల్లో చెప్పారు. అందుకని అక్కడికి వెళ్ళిన వాళ్ళు దీపాన్ని దర్శించుకోండి. కుదరలేని వాళ్ళు టీవీలో చూసి దర్శించుకోండి. మూడోది ఆ జ్యోతి వెలిగించిన తర్వాత గిరి ప్రదక్షిణ చేయడం వలన సహస్ర అశ్వమేధ యాగాలు చేసిన ఫలితం దక్కుతుంది.